పిఎస్ పరిధిలో అనేక కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. రాత్రిలో మొన్న 13 తారీఖు రోజు రాత్రినా సాయంత్రము 3-4 గంటల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వచ్చి తాగిన మైకంలో వచ్చి భారతమ్మ మీద ఈమె దగ్గరకు వచ్చి ఈమె ఫాస్ట్ ఫుడ్ చేస్తూ ఉంటే ఈమె దగ్గరకు వచ్చి ఈమె ఫాస్ట్ ఫుడ్ చేసిన తర్వాత కూడా ఇలా ఆయిల్ లేదు సక్రమంగా అవిలే ఇవి అని చెప్పి కూడా మీ మీద బూతులు తిట్టి అంటే ఓలిగా నోటుకు వచ్చినట్టు బూతులు తిట్టి ఈమె మీద కొట్టారు. ఆ తాడు కూడా మా మెడలో ఉండే ఆ పుస్తక తాడు 3 తులాల బంగారం ఉంటే అది కూడా తీసుకుపోయిన పరిస్థితి ఉంది. అదే ఫాస్ట్ ఫుడ్ చేసేది అది ఇంత పెద్ద అది ఉంటుంది గంటతో కూడా కొడితే అంత చేతులు మొత్తం పలిగిపోయినాయి, అలా వలిగిపోయింది. గుడ్డలు తీసుకొచ్చారు. ఇంకో ఈయన కూడా కొడితే మొత్తం ఈయనకి బాగా కుట్టుబడ్డాయి. ఇక వాళ్ళ భర్త కంజలప్ప కూడా బాగా దెబ్బలు కొట్టిన పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికే దారులు పోలీసులో కూడా కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా ఈరోజు అంటే ఈరోజు 16 తారీఖు అంటే ఈ రోజు 4 రోజులు గడుస్తూ ఉన్నాం, ఇప్పటిదాకా కూడా మనం అరెస్ట్ చేయలేదు. అంటే ఈరోజు వికారాబాద్ పోలీసులు దారులు పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా మనకు అనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. మొన్ననే జిల్లాలో అనేక కేసులు ఉంటే కేసుల మీద తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పి మేము పెద్ద ఎత్తున అన్ని ప్రయాసంగా ధర్నా చేసాం. ఇక్కడ ఎస్పీ గారు పిలిపించి మాట్లాడి సరే అబ్బా ఏదో అయిపోయిందని చెప్పి మాట్లాడి పంపించాడు. కానీ ఆయన కూడా ఈరోజు కుక్కతోక వంకర అన్నట్టుగా ఈరోజు ఇప్పటికీ ఇంకా అట్లే ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ మన వికారాబాద్ డివిజన్ పోలీసులు కానీ మన పక్కన ఉన్న దారు పోలీసులు కానీ అట్లే ఉన్న పరిస్థితి ఉంది. పక్కనే లోపల ఎస్ఐ గారు ఉన్నారు, ఇప్పుడు సిఐ గారు ఉన్నారు. దారు సిఐ గారు మాట్లాడితే సార్ చేస్తున్నాం అప్ప చూస్తున్నామని చెప్తున్నాడు. నేను మన వేరే పనులని చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు సాగు బతుకుల కన్నా జనాల కన్నా వేరే విషయాలు ఎక్కువ ఈ పోలీసులకు. కానీ సరైన పద్ధతి తక్షణమే పోలీసులు ఒక నిద్రమత్తు వీడి తక్షణమే మేల్కొని వీళ్ళ మీద దాడి చేసిన నిందితులు వెంబడే 20 మంది వరకు వచ్చి కొట్టిరంట. ఫస్ట్ కొట్టిరు, ఊరంతా పోయి ఇడిపిస్తూ ఉంటే వాళ్ళ తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ ఫోన్లు చేసి పిలిపించి మళ్ళందరూ కూడా ఊరంతా వచ్చి కూడా వీళ్ళ మీద 20 మంది వరకు దాడి చేసిన పరిస్థితి ఉంది. వీళ్ళు సాగు బతుకులు ఉన్నారు, ఇప్పుడు దవాఖానలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. కానీ ఇప్పటిదాకా కూడా వీళ్ళ కొట్టిన వాళ్ళ మీద కేసులు బుక్ చేయలేదు. తక్షణమే నిందితుల మీద వెంబడే కేసులు బుక్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా ప్రజాసంఘ రైతు సంఘ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎస్పీ గారు డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ రోజు వరకు అరెస్ట్ చేయకపోతే సోమవారం నాడు ఈ పక్కనే ఉన్న ఎస్పీ ఆఫీస్ గారు ధర్నా చేస్తాం. అది పరిష్కారం చేయకపోతే టెంటేషన్ కూర్చుంటాము. ఖచ్చితంగా వాళ్ళంతా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళంతా గంజాయి గాళ్ళు, వాళ్ళంతా కూడా పిట్ ప్యాకెట్ గాళ్ళు, వాళ్ళంతా తాగుబోతు లంగలు. వాళ్ళంతా తక్షణమే 10 మందిని 20 మంది ఎంతమందిలో తక్షణమే చూసి తక్షణం అరెస్ట్ చేయాలి. కాంప్లైంట్ ఇచ్చారు. అరెస్ట్ చేయకపోతే ఆ పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకొని తక్షణం వాళ్ళని అందరూ జైలు కమ్మాలని చెప్పి కూడా మేము వీళ్ళ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే సోమవారం రోజు 18 తారీఖున ఖచ్చితంగా అవసరమైతే ఎస్పీ ఆఫీస్ ధర్నా చేస్తామని